సింహాచలం శ్రీ వారాహ లక్ష్మీ నరసింహస్వామి చందానోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏటా అక్షయ తృతీయ నాడు జరిగే చందానోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. చందానోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశామని అంటున్న సింహాచలం ఈవో జె వెంకటరావుతో మా విశాఖ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవానికి సమయం ఆసన్నమైంది. అక్షర తృతీయ నాడు ఏడాదికి ఒక మారు జరిగేటువంటి చందనోత్సవంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనంలో భక్తులకు కటాక్షించున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ విస్తృత ఏర్పాటు చేసింది. ఆలయ ఈవో ఈరోజు సింహాచలం వెంకటరావు గారు అంటున్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, సింహాచలం చందనోత్సవానికి ఎలాంటి ఏర్పాటు చేశారు? రేపు జరిగేటటువంటి చందనోత్సవం స్వామివారి నిజరూప దర్శనానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికి సుమారుగా 170,70,000 మంది వరకు వస్తారనేటువంటి ఊహిస్తున్నాం. దీనికి 100 ఆర్టీసీ బస్సులు పెట్టడం జరిగింది. 32 సెంటర్లు కూడా పార్కింగ్ సెంటర్లు కూడా పెట్టాము. అదేవిధంగా పైన కూడా మొత్తం 4 రకాలైనటువంటి క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రీ లైన్ 300, 1000, 1500కి వీళ్ళందరికీ కూడా ఫ్రీ లైన్లన్నీ కూడా పూర్తయిపోయి క్యూ లైన్ కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మంచినీళ్ళు, మజ్జిగ, కొబ్బరి, అదేవిధంగా బిస్కెట్లు అన్ని దేవస్థానం నుంచి ఏర్పాటు చేస్తున్నాం. జీవీఎంసీలు కూడా మంచినీరు ఏర్పాటు, శానిటేషన్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇదిగాక సుమారు 60 మంది ఆర్గనైజేషన్స్ వచ్చిన భక్తులకు అన్ని రకాల మంచినీళ్ళు, మజ్జిగ, ఇతర ద్రవ పదార్థాలు, అలాగే బిస్కెట్లు, తయారు చేసినట్టు పులిహోర అన్ని కూడా వాళ్ళు సర్వ్ చేస్తున్నారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఇచ్చిన స్లాట్ లోనే మీరు దయచేసి రండి. ముందుగా రావడానికి ప్రయత్నించద్దు. ఆ విధంగా రావడం ద్వారా, మీ స్లాట్ లో మీరు రావడం ద్వారా హ్యాపీగా దర్శనం ప్రశాంతంగా అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా వారి యొక్క స్లాట్ని కాకుండా వేరే స్లాట్ లో దయచేసి రావద్దని మనవి. అదేవిధంగా ఏదైతే చెప్పుల స్టాండ్ ఉందో క్రిమినల్ అందరికీ చెప్పులు విప్పుకునే ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా క్రిమినల్ చెప్పులు విప్పి దయచేసి మీదకి రావాలి. అదేవిధంగా వాళ్ళకి ఇచ్చినటువంటి రూట్ లైన్స్ ఏవైతే వచ్చాయో ఆ లైన్స్ లో అందరు కూడా ఆ సమయానికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని పెద్ద ప్రసాదాలు కూడా ఆరగించి వారి స్వామివారి కృపాపాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉదయం 8 గంటల నుంచి ఎప్పటిదాకా ఈ దర్శనానికి అనుమతిస్తారు? ఉదయం 3 గంటల నుంచి అండి. 3 గంటల నుంచి ఫ్రీ లైన్ దర్శనం 3-3:30 నుంచి మొదలవుతాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ దర్శనాలు కొనసాగుతాయి. 7 గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం అవుతుంది. ఆ సమయంలో కొంత తగ్గుతుంది. తర్వాత కూడా ఎవరైనా ఉండిపోతే ప్రతి ఒక్కరిని కూడా దర్శనం చేసి పంపించే ఏర్పాటు అనేది చేస్తున్నాం. ఎవరు కూడా ప్రైవేట్ వెహికల్స్ కి పాస్ లేకుండా ఎవరు దయచేసి మీదకి రావద్దు. అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్ని మేము ఏర్పాటు చేశాం. కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రశాంతంగా వచ్చి వాళ్ళ యొక్క ప్రయాణం మీదకి కొండ మీదకి రావాల్సింది అందరినీ కోరుకుంటున్నాం. గారు ఒకటి చెప్పండి, ఎప్పుడు కూడా విఐపీలు ఈ ప్రోటోకాల్ అనేది పెద్ద సమస్యగా పరిణిస్తుంది చందనోత్సవంలో. వాళ్ళకి పర్టికులర్ గా ఒక టైం అనేది ఏమైనా కేటాయించారా? ఏంటి పరిస్థితి? జనరల్ గా ఎప్పుడు ఇదే సమస్య వస్తూ ఉన్నది? రైట్, ప్రోటోకాల్ గా వచ్చినటువంటి వాళ్ళకి 4 నుంచి 5 గంటల వరకు ఉదయానికి ఏర్పాటు చేయడం ఉంది. వాళ్ళు ఆ టైంలోనే వచ్చి స్వామివారిని దర్శించుకుని 5-5:30 లోపుగా అందరూ కూడా వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. మొదట రాజావారు అంటే రాయల్ ఫ్యామిలీ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టినటువంటి గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, టీటీడీ వాళ్ళు వచ్చి వాళ్ళు కానుకలు సమర్పిస్తారు. తర్వాత ఈ ప్రోటోకాల్ దర్శనాలు మొదలవుతాయి. ఇవన్నీ కూడా సుమారుగా 4 గంటలు మొదలయ్యి 5-5:30 లోపే క్లోజ్ చేసుకుంటాం. ఈ లోపుగా 3 గంటలకే ఏదైతే ఫ్రీ దర్శనం ఉందో 300 రూపాయల దర్శనం, ఆ దర్శనాలు ప్యారలల్ గా జరుగుతాయి. కాబట్టి దీనికి సంబంధించి సామాన్య భక్తుల యొక్క దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇది ప్రస్తుతం మనం చూసినందుకు ఈవో గారు చెప్పిన దాన్ని బట్టి రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారి నిజరూప దర్శనం మొదలవుతుందని చెప్పి సాయంత్రం 7 గంటలకి సహస్ర ఘటాభిషేకం ఉన్నందున సాయంత్రం 7 గంటల వరకే భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పి ఎవరికి భక్తులకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారంగా వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనాన్ని సజావుగా నిర్వహించుకోవచ్చు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా దేవస్థానం కావచ్చు, పూర్తి స్థాయిలో భక్తులకు మంచినీటి సదుపాయంతో పాటు బిస్కెట్, అదేవిధంగా ఉచిత అన్న ప్రసాద వితరణ, మరోవైపు జీఎంసీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి ఇంకో పక్క దాదాపుగా 100 బస్సులను ఉచితంగా కొండపై కమిటిస్తున్నప్పుడు ప్రైవేట్ వెహికల్స్ కి అక్కడ కూడా అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నాం. ఇంకా ప్రోటోకాల్ సంబంధించి అయితే మార్నింగ్ 5 to 6 వరకు విఐపీలు కానీ ప్రోటోకాల్ దర్శనాలు కానీ ఉంటాయని చెప్పి ఏదైతే ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి వంగల్పూడానికి హాజరవుతామని చెప్పి, అదేవిధంగా టీటీడీ దేవస్థానం నుంచి కూడాను స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పణ ఉంటుందని చెప్పి మొత్తం మీద భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏడాది సామాన్య భక్తులకు పెద్ద ఎత్తున
కోత కల్పిస్తూ పూర్తి స్థాయిలో దర్శన భాగ్యం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ఈవో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ షాదిక్ తో కిరణ్ కుమార్.